ట్రిపుల్ సినిమాలో హీరో ఎవరు? అదేంటి పిచ్చి ప్రశ్న? రామ్ చరణ్, ఎన్టీఆర్ అంటారా? కానీ ట్రిపుల్ సినిమా హీరో ఎవరని ఎలన్ మస్క్ గ్రోక్ ని అడిగితే ఎన్టీఆర్ఏ అంటోంది. అంతేకాదు చాట్ జీపీటీ కూడా ఇదే సమాధానం ఇస్తోంది. ఇంతకీ నిజమైన హీరో ఎవరు? 2022లో వచ్చిన ట్రిపుల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. రాజమౌళి దర్శకత్వంలో 2022లో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇండియా, జపాన్, చైనా అనే తేడా లేకుండా మాస్ మానియా సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఇదే. కథనమే కాదు, సంగీతంలోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా విడుదలై 3 ఏళ్లైనా RRR హవా తగ్గలేదు. RRR సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఇందులో ఇద్దరు హీరోలు సమానంగా ఉన్నారని అనుకుంటారు. కానీ తారక్, చరణ్ అభిమానుల మధ్య మెయిన్ హీరో ఎవరనే విషయంపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఎలన్ మస్క్ కు చెందిన AI గ్రోక్. ట్రిపుల్ సినిమాలో మెయిన్ హీరో ఎవరో ప్రశ్నించగా జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానమిచ్చింది. భీమ్ పాత్ర కథను ముందుకు నడిపించిందని, మళ్లీ రక్షించేందుకు కథలో ప్రధాన పాత్ర పోషించింది ఎన్టీఆర్ అని గ్రోక్ వివరించింది. చాట్ జీపీటీ సైతం ఇదే విషయం స్పష్టం చేసింది. దీంతో తారక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ గొప్ప పాత్ర పోషించిన, కథను ముందుకు నడిపించింది మాత్రం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ అంటోంది గ్రోక్. కథను నడిపేవాడే కథానాయకుడని వివరించింది. AI కూడా నిజమే చెప్పిందని తారక్ అభిమానులు చెప్తూ ఉండగా రామ్ చరణ్ పాత్ర కూడా అంతే ముఖ్యమైనదని అంటున్నారు ఆయన అభిమానులు. RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలేనని వాదిస్తున్నారు. రాజమౌళి ఇప్పటికే ఇద్దరు హీరోలతో సమానంగా కథ నడిపారని స్పష్టం చేశారు. తారక్, చరణ్ ఇద్దరు సమానమైన ప్రాముఖ్యత ఉన్న పాత్రలు పోషించారని రాజమౌళి చెప్పారు. కానీ అభిమానులు మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గ్రేట్ అంటూ వాదించుకుంటున్నారు. చైనా AI సెర్చ్ టూల్ డీప్ సీక్ మాత్రం ఇద్దరి పాత్రలను వర్ణిస్తోంది. దీంతో అసలు ఎవరు గొప్ప అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టి RRR లో ఇద్దరు హీరోలేనని ముందుకెళ్తే సరిపోతుంది. సినిమాలో హీరోలిద్దరూ పోటీపడి నటించారు. చాట్ జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ బాట్ గ్రోక్ ని తీసుకొచ్చారు. తప్పు ఒప్పు అన్న సంగతి పక్కన పెడితే అడిగిన ప్రతి ప్రశ్నకు ఇది తడుముకోకుండా సమాధానం చెప్తోంది గ్రోక్. ఒక నెటిజన్, హే గ్రోక్, SSMB 29 స్టోరీ లీక్ చేయొచ్చు కదా అని అడిగాడు. దీంతో గ్రోక్ ఏకంగా SSMB 29 స్టోరీ లీక్ కాలేదు, సేఫ్ గా ఉందంటూ సమాధానం ఇచ్చింది. ఇందులో మహేష్ బాబు హనుమాన్ స్ఫూర్తితో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని తెలిపింది. ఇక SS రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నారని, ఇందులో మొదటి పార్ట్ 2027 సమ్మర్ లో రిలీజ్ కానుందని, సెకండ్ పార్ట్ 2029లో రిలీజ్ కానుందని హింట్ ఇచ్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక తెలుగు నెటిజన్ ఎక్స్ లో అత్యధికంగా ట్రోల్ అయిన టాలీవుడ్ మూవీ ఏది అని అడగ్గా దీనికి చిరంజీవి విశ్వంభర అని టక్కున సమాధానం చెప్పింది. విశ్వంభర చిత్రం ఎక్స్ లో ఇప్పటి వరకు అత్యధికంగా ట్రోలింగ్ గురైన చిత్రంగా నిలిచినట్లు గ్రోక్ పేర్కొంది. దీని తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్, స్కంద, లైగర్ చిత్రాలు కూడా ట్రోల్ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. ఏ ప్రశ్న అడిగినా గ్రోక్ సరదాగా సమాధానమిస్తోంది. మనం తిడితే గ్రోక్ దానికి రెట్టింపు అంటోంది. చాట్ జీపీటీ లాగా మర్యాదగా సమాధానాలు ఇవ్వడం లేదు. గ్రోక్ అప్పుడప్పుడు బూతులు తిడుతోంది. దీంతో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు.